నమస్తే సార్. నమస్తే అండి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మన హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు. అతనికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నారు. అట్లాగే వాళ్ళకొచ్చేసి ఏబీవీపీ సంఘం ఉంటుంది కదా, విద్యార్థుల సంఘం. సో వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి విషయం? రేవంత్ రెడ్డి గారికి నిరసనగా చేయట్లేదండి. ఫస్ట్ క్లారిటీ. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, కోర్టు మేరకు కోర్టు ఇచ్చిన డెసిషన్ కదా. ఓకే. అది ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నా ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కక్షగట్టి కాలేజ్ యూనివర్సిటీలో ఉండే 400 ఎకరాలు వేలం వేయించాలని ఎందుకు అనుకుంటారు? వన్య సంరక్షణ అనేది కూడా భాగమే. ఓకే. ఫారెస్ట్ మినిస్టర్స్ ఉంటారు, ఫారెస్ట్ అనుకుంటారు. వన్య సంరక్షణలో ఉండే జీవరాశుల్ని, భూమి మీద చరాచర జీవరాశుల్ని కాపాడాల్సిన, ఆ భూమి మీద బతుకుతున్న దున్నలు, నెమళ్ళు, జింకలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు ఆరోపిస్తున్నారో అవేమీ లేవు అని కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కోర్టుకి నివేదిక ఇచ్చినప్పుడు అప్పుడు తెలియనిది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? స్టూడెంట్స్ కోరుకునేది ఏంటంటే, యూనివర్సిటీ వ్యవస్థాపన సమయంలో 2300 ఎకరాలు గవర్నమెంట్ స్పందిస్తే దాంట్లో 500 ఎకరాలు ఆల్రెడీ వివిధ కారణాలతో పాటు గవర్నమెంట్ అది వెనక్కి లాగేసుకుంది. మిందే 1800 ఎకరాలలో ఇప్పుడు 400 ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్ వేలం వేస్తోంది. మాకుండేది ఇంకా 1400 ఎకరాలే. కానీ అది కూడా సెలవు దినాల్లో, శనివారం, ఆదివారం, పండగ రోజు బుల్డోజర్లు లోపలికి వచ్చి విద్యార్థుల మీద దాడి చేస్తున్నాయి అంటున్నారు. విద్యార్థుల మీద దాడికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు కదా. ఓకే. విద్యార్థుల మీద దాడి చేయడానికి ఆ వచ్చిన వాళ్ళకి సంబంధం ఉంటది, కానీ మన సీఎంకి ఎందుకు సంబంధం ఉంటుంది? సీఎం వెళ్ళి కొట్టమంటాడా? ఓకే. యూనో, లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉన్నా కూడా సీఎం వెళ్ళి విద్యార్థుల్ని కొట్టాలని చెప్పరు కదా. అవును. ఆ సమస్యకి కోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చినప్పుడు ఆ అధికార పొలిటికల్ నాయకులు ప్లస్ ఆ విద్యార్థులు కావాలని చెప్పి తప్పుదోవ పట్టించడానికి ట్రై చేస్తున్న సందర్భాలు మనకు నిజంగానే కనిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళకి జరిగిన నష్టం ఏంటో చెప్పండి. మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని హింసించారు, మమ్మల్ని మీద దాడి చేశారు, దాని గురించి మాట్లాడమనండి. గవర్నమెంట్ ఏదైతే 400 ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ స్థలం ఇది అని చెప్పి వెనక్కి లాక్కోవడానికి గల కారణాలు వాళ్ళు చూపించినప్పుడు అది కాదు అని వీళ్ళు కూడా చూపించాలి, ఎవరైతే వాదిస్తున్నారా అనేది. దీనికి గవర్నర్ కోసం వారం రోజుల నుంచి నిరసన చేస్తుంటే వాళ్ళ గవర్నర్ ఆఫీసు ముందు మాకు కొంచెం హెచ్‌సీయూని తీసుకోవద్దు, ఆ 400 ఎకరాలు మాకు ఉంచండి, దాంట్లో కొన్ని జీవరాశులు తిరుగుతున్నాయి అని వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్ కోర్టు దాకా వెళ్లే ప్రయత్నం గవర్నర్ చేయాలి. గవర్నర్ చేయడానికి గవర్నర్ కలవట్లేదు. ఇక్కడ ప్రాబ్లం గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి గారు కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్తే గవర్నర్ వినరు కదా. గవర్నర్ చెప్తేనే కదా రేవంత్ రెడ్డి గారు వినాలి. సో గవర్నర్ ఎందుకు జాప్యం చేస్తున్నారు, గవర్నర్ ఎందుకు వీళ్ళని కలవట్లేదు అనే అంశం మీద మనం మాట్లాడాలి. సో అందుకని వీళ్ళు నిరసన చేస్తున్నారు. కానీ హెచ్‌సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉండే ప్రభుత్వ భూముల్లో నివేదిక అనేది ఇచ్చింది. దాంట్లో దున్నలు, నెమళ్ళు, జింకలు తిరగట్లేదు. ఎందుకంటే వన్య సంరక్షణలో జరిగేవి అనేది, ఎక్కడో జింక చనిపోతే జింకని చంపేశారు, వన్యప్రాణుల మీద దాడి చేశారు అని కూడా ఫోటోలన్నీ తీస్తున్నారు. అంటే ఆ టైంలో వేరే దగ్గర నుంచి ఆ జింక రావడము, జింకని హత్య చేయడం అనేది ఇట్స్ ఎ కేస్ అండి. ఇట్స్ ఎ నేషనల్ యానిమల్. మన తెలంగాణలో కృష్ణ జింకలు చాలా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే శ్రీశైలం దగ్గర పారేది కృష్ణా నది, అర్థమవుతుందా? సో తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి నీచపోయిన పనులు దిగజారుతుంది అనుకోవడం అనేది చాలా తప్పు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది గవర్నమెంట్ ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది. సో హెచ్‌సీయూకి సంబంధించి న్యాయం జరగాలని మనం కూడా ఆలోచిద్దాము. ఎందుకంటే విద్యార్థులు ఆ యానిమల్స్ని నిజంగా వాళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. దాన్ని మీరు రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి పులుముకోవడం అనేది చాలా తప్పు. అది నేను అనేది.